Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కౌంటింగ్ రోజున ఏ ఒక్కరు బాణసంచా పేల్చరాదు. ఆర్డీఓ హరిప్రసాద్ స్పష్టం. ఆ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్న ఆర్డీఓ. వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి తేరు ఉత్సవం. గోవిందనామస్మరణతో మారుమ్రోగిన మదనపల్లి వీధులు. ఎన్నికల ఫలితాల రోజున ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వారు ఆచరించాలని ఆర్డీఓ మురళి స్పష్టం చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రముల, తహసీల్దార్ రమాదేవి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ రోజున ఏజెంట్లు గంట ముందే తమ ఐడి కార్డుతో కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయ్యాక ఎవరూ బాణసంచా పేల్చరాదని 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలని కోరారు. తీసుకోవచ్చు అని ఇంతకుముందు చెప్పారు, చూసాం. మనం ఆడిపోయి పెన్ను పేపర్ తిక్కలేదు సార్, ఏమన్నా తీసుకొని వచ్చా. మరి ముందుగా ఒకటో దాని ప్రకారం 14 వస్తాయి, అయిపోతాయి. మళ్ళీ వచ్చిందమ్మా మాలేపాడు వస్తుంది. పద్నాలుగు కంటే ఎక్కువ పెట్టుకోకూడదు అనేది మనకు తెలియదు. అందువల్ల మనం రెండు పేపర్ వరకు అయితే నేను ఇస్తాను, ఇవ్వచ్చు, ఇవ్వాల్సింది అది రాసుకుంటాం. ఓకే, ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల ప్రకారము మనము 10వ తేదీ ఇక్కడ పోలింగ్ జరిగినందువల్ల కౌంటింగ్ వచ్చేసి 4వ తారీఖు, జూన్ 4వ తారీఖు మంగళవారం రోజు రాయచోటిలోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది, అందరికీ తెలుసు. సో అక్కడ స్ట్రాంగ్ రూమ్స్లో ఇప్పటికే ఈవీఎంస్ అన్ని కూడా నిశ్చితం చేసాము. ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ వాళ్ళది. సో వాళ్ళ దాంట్లో మనం అక్కడ నిశ్చితం చేయడం జరిగింది. సో 4వ తారీఖు మనము కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు ఈ కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లను అపాయింట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వాళ్లకు టేబుల్ మనం 14 టేబుల్ ఏర్పాటు చేసాం కౌంటింగ్కు. 18 రౌండ్లు ప్లస్ ఒక హాఫ్ రౌండ్ అంటే 19 రౌండ్లలో ఈ కౌంటింగ్ పూర్తవుతుంది. సో అందువల్ల వాళ్ళు ఒక ప్రతి టేబుల్కు ఒక ఏజెంట్ను వాళ్ళు ఒక పార్టీ తరఫున కానీ లేదా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇండిపెండెంట్ తరఫున కానీ వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు. సో అపాయింట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించి ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఐడి కార్డ్స్ను వాళ్ళు గంట ముందుగానే, అంటే 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే 7 గంటల లోపలనే వాళ్ళు కౌంటింగ్ కేంద్రంలోకి ఎంటర్ కావాలి విత్ ఐడి కార్డ్స్. ఐడి కార్డ్స్ లేకుంటే వాళ్ళకు లోపలికి అనుమతించదు. అందుకని దీనికి ఫార్మ్ 18లో వాళ్ళు రిక్వెస్ట్ ఇవ్వమని చెప్పి కోరినాము. వాళ్ళకి ఫామ్స్ కూడా ఆల్రెడీ అందజేయడం జరిగింది. సో తర్వాత మార్నింగే ఉదయమే మనము స్ట్రాంగ్ రూమ్ వీళ్ళ సమక్షంలో ఓపెన్ చేస్తాము. సో ఇప్పుడు ఆల్రెడీ సెక్యూరిటీలో ఈవీఎంస్ అన్నీ కూడా మనం అక్కడ ఉంచడం జరిగింది. ఎన్నికల అబ్జర్వర్ గారు వస్తారు, అబ్జర్వర్ గారి సమక్షంలో. అలాగే పోలింగ్ ఏజెంట్లు లేదంటే ఎన్నికల ఏజెంటు లేదంటే క్యాండిడేట్ అభ్యర్థి సమక్షంలో, అబ్జర్వర్ సమక్షంలో
మనము ఆ స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేసి దాన్ని వీళ్ళు లోపల కరెక్ట్గా ఉంది, ఏమీ ఇబ్బందులు లేవని గుర్తించిన తర్వాతనే మనము కౌంటింగ్కు దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తారు, తర్వాత మిగిలినది వెంటనే సైమల్టేనియస్గా హాఫ్ అన్ అవర్లో ఈ ఈవీఎంసీ కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ కూడా వాటిని కూడా తెలియజేస్తుంది. అలాగే ఈ టైంలో ఈ గ్యాప్లో ఎటువంటి ఉద్రిక్తతలు లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలని చెప్పి పార్టీలకు చెప్పడం జరిగింది. అలాగే ఎన్నికల తర్వాత ఎవరు మెజార్టీ ఉంటే వాళ్ళు గెలుస్తారు. గెలిచిన తర్వాత కూడా ఈ టపాకాయలు పేల్చడము ఇవన్నీ కూడా చేయకూడదు. ఇప్పటికే మన డిఎస్పీ గారు చెప్పారు, ఇక్కడ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, అలాగే 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి గుమిగూడాలు కానీ అన్లాఫుల్ అసెంబ్లీ ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు. ప్రశాంత వాతావరణంలో ఇంతవరకు బాగా జరిగింది. సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఎలాంటి ఉద్రిక్తతలకు లోను కాకుండా ఈ కౌంటింగ్ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పి కోరుకుంటూ మన డిఎస్పీ గారు, నేను, పోలీసులు మరియు ఏఆర్ఓలు వాళ్ళ ఆధ్వర్యంలో క్యాండిడేట్లకు సమాచారము ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ బుద్ధుడు చూపిన మార్గంలో నడవాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ కోరారు. మదనపల్లి పట్టణంలోని గొల్లపల్లి సర్కిల్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బహుజన సేవ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీచందు తదితరులు పాల్గొన్నారు. వచ్చింది. చాలా వరకు ఫంక్షన్స్ ఉన్నాయి, దాంట్లో చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి, పండుగలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన పండుగ ఇదే. మన గౌతమ బుద్ధుడు గారు ఆ టైంలో గౌతమ బుద్ధుడు గారు ఆ రోజు 2286 సంవత్సరాల క్రితం జన్మించి ఒక మామూలు ఒక రైతు, ఒక రాజుగా పుట్టి దాని తర్వాత ఆయన అక్కడ నుండి ఈ రోజే ఆయన జన్మం కూడా ఈ రోజు కూడా ఆయన తిరిగి జరిగింది. దాని తర్వాత కూడా ఆయన చెప్పినట్టు ఆయన కూడా పరిపక్వ జగతాన్ని కూడా కారణం ఒక జ్ఞానం వచ్చేది కూడా ఈ రోజే వచ్చింది. దాని తర్వాత ఆయన దేవుడి దగ్గర కదలిక కూడా ఈ రోజే జరిగింది. కాబట్టి ఈ రోజు చాలా పండుగ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు పండుగ మనం జరుపుకుంటున్నాము. ఇది అన్ని పండుగల కంటే విశిష్టమైన పండుగ. ఎందుకంటే బౌద్ధుడు వచ్చి మన దేవుడిని చాలా అవతారాల్లో ఒక అవతారం అయింది కూడా. ఆ రోజు ఆయన దేవుడి అవతారం మనిషి అవతారంలో వచ్చేసింది. జ్ఞానోదయం చేసి చెంది ప్రజలకు అహింస మార్గము ఏ రకంగా ఉండాలా, ఈ రకంగా ఉండే మనుషుల్లో ఉండే ఇవి మత ఉద్దేశాలు కానీ ఈ అహింస ఇది చాలా వరకు టెన్షన్స్ ఉన్నాయి, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ కావాలంటే మనము ఖచ్చితంగా ఈ అహింస మార్గాన్ని పాటించాలని చెప్పి ఆ రోజు ఆయన హితబోధ చేశారు. ఆ రకంగానే ఆయన మొత్తం జీవితం కూడా అదేవిధంగా గడిపి అందరికీ జ్ఞాపకం చేశారు. ఈ రోజు కూడా చాలా వరకు ఆయన హితబోధాలు ఈ
2586 సంవత్సరాల తర్వాత కూడా ఆయన చేసే జ్ఞానాలు ఈరోజు మనకు అవసరం. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో ఆయన పుట్టినారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మతం వెదజల్లింది, చాలా వరకు వికసించింది ఈ మతము. దానికోసం ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఫస్ట్ ఆయన స్ఫూర్తిగా చేసేసుకొని ఈరోజు చాలా కుల పార్టీలు మత పార్టీలు వచ్చేసినాయి. ఆ రకంగా అన్ని వాళ్ళు ఉండేది అహింస, దీనందరినీ హింసని విడాడి అహింసను వాళ్ళు తోడు తీసుకొని అన్ని మతాలను కలుపుకొని అన్ని రకాలుగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకున్న వల్ల ఈరోజు వేరే కంట్రీస్ వచ్చిన మార్పులు కూడా ఇక్కడ వచ్చి మన ఇండియాకి వచ్చేసి మన మట్టిని ముద్దాడుతూ ఉంటారు చేస్తున్నారు. ఎందుకంటే గౌతమ్ బుద్ధుడు లాంటి పుణ్య పురుషుడు ఇక్కడ వచ్చి మన దేశంలో పుట్టారు కాబట్టి మనం కూడా ఆ దేశంలో ఎక్కడే మనం ఇది చేసాము. మనం కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆయన సిద్ధాంతాలను అవలంబించి అహింసను ఇది చేసి హింసను విడనాడి అన్ని రకాలుగా అందరూ కలిసి ఒక స్ఫూర్తిగా అందరి దగ్గర ఉండి ఆయన పుట్టిన మన దేశానికి పేరు కోసం చేస్తారని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ప్రధానమంత్రి గౌతమ బుద్ధుని యొక్క బుద్ధ పూర్ణిమ మహోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఇది భారతదేశంలో పుట్టినటువంటి అతి గొప్ప ధర్మం. ఈ ధర్మం భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి పునాది పడింది కూడా భారతదేశమే. వైశాఖ పూర్ణిమ రోజు తథాగతుడు గౌతమ బుద్ధుడు జన్మించడం, వైశాఖ పూర్ణిమ రోజునే ఆయనకు జ్ఞానోదయం కావడం, వైశాఖ పూర్ణిమ రోజునే ఆయన మహాపరినిర్వాణం చెందడం కూడా జరిగింది. కాబట్టి ఈ వైశాఖ పూర్ణిమను అతి గొప్ప పండుగగా ప్రపంచం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మానవాళికి దుఃఖం, ఆ దుఃఖానికి కారణం ఏందని కనుక్కున్నటువంటి మహోన్నత స్ఫూర్తిదాత గౌతమ బుద్ధుడు. దుఃఖానికి కారణం అత్యాస, కోరికలని ఆయన కనుక్కొని వాటికి నివారణ మార్గంగా అష్టాంగ మార్గాన్ని, ఆయన పంచశీలను కూడా ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి చరిత్ర ఉంది. అదే రకంగా ఈ పంచశీలను పాటిస్తే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా యుద్ధం ఉండదు. గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గాన్ని ఒక మనిషి పాటిస్తే ప్రపంచంలో ఎక్కడ కూడా అశాంతి ఉండదు, శాంతిగానే ఉంటుంది. కాబట్టి ఈ భారతదేశంలో మళ్ళీ బౌద్ధాన్ని పురుడు పోసుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 6 లక్షల మందితో, ప్రపంచంలో ఎవరూ కని విని ఎరుగని రీతిలో 6 లక్షల మందితో 1954 నాగపూర్లో బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. ఒక బిడ్డ తప్పిపోయి తిరిగి మళ్ళీ తన తల్లి ఒడిలోకి చేరినట్టుగా బౌద్ధం ఈ దేశం నుంచి బయటకు వెళ్లి మళ్ళీ అంబేద్కర్ యొక్క గారి రూపంలో ఆ బౌద్ధం మళ్ళీ తన ఒడిలోకి చేరినట్టుగా భారతదేశం మళ్ళీ పరిణమిస్తుంది. చైనా నుంచి ఉన్నటువంటి పెద్ద పెద్ద మాంగ్స్ కానీ, చైనా అధ్యక్షులు కానీ భారతదేశానికి వచ్చి భారతదేశం యొక్క భూమిని మట్టిని ముద్దాడుతారంటే కారణం ఇక్కడ బౌద్ధం పరిణమిల్లుతుందనే విషయాన్ని గుర్తించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు మన మధ్యనే ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు వైఎస్ఆర్సీపీ నాయకులన్న నిషారణ గారు 2 నిమిషాలు మాట్లాడారు. ఈ రోజు పెద్దలు చెప్పినట్లుగా ప్రపంచ దేశాలు సైతం ఒక్క నిమిషం బుద్ధిజం గురించి ఆలోచించి బుద్ధిజంలో చూస్తే కూడా ఎక్కడ కూడా ఈర్ష్యలు కానీ, దేశాలు కానీ, ఈ కల్లోలాలు కానీ, మత కల్లోలాలు కానీ, మరి నా జాతి, నా మతం, నాది అనేది బుద్ధిజంలో కానీ ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే నాది అనే ఆ అహం మన దేహంలో నుంచి పోతుంది. కాబట్టి ఆయన ఏదైతే శాంతి కోరాడో, ఏదైతే ప్రతి ఒక్కరికి సమానంగా పీల్చే గాలి నుంచి, తినే తిండి కాటి నుంచి, కట్టే బట్ట కాటి నుంచి ప్రతి ఒక్కరికి సమానముగా ఉండాలని అంత పెద్ద రాజు అన్ని విడనాడి సామాన్యుల కంటే అతి సామాన్యులుగా జీవనం సాధించిన ఒక మహనీయుడు మరి బుద్ధుడు. ఈరోజు భారతదేశం ఇంత పెద్ద ఎత్తున, దాంట్లో మదనపల్లిలో మరి బహుజన సేన వారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం, దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిసారమన్న కాదు, కౌన్సిలర్స్ మేమందరూ కూడా రావడం మాకంతా కూడా ఎంతో సంతోషకర విషయం. రాబోయే భావితరాలందరూ కూడా ఈరోజు యువత అంతా కూడా పక్కదావ పడుతున్నారు. దయచేసి ఒక్కసారి మన చరిత్రను కానీ మరి బుద్ధిజం కానీ ఆలోచిస్తే మన జీవితం ఎంత సుఖమయంగా, ఎంత పద్ధతిగా, ఎంత క్రమశిక్షణగా ఒక గమ్యానికి మనం చేరుకుంటాం. మా అంబేద్కర్ మా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి కొన్ని లక్షల మందితో బుద్ధిజాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయిన నాయకుడు. ఒక అంబేద్కరే కాదు, మరి మన కబీర్ గారు కానీ, అదేవిధంగా పూలే గారు కానీ, మరి మన పెరియార్ కానీ, ఇలాగా
మన సమాజంలో అందరికీ హక్కులు కావాలని ఎవరైతే సమాజం స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం పోరాడారో వీళ్ళందరూ కూడా బుద్ధిజాన్ని మరి పాటించిన వాళ్ళే. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఈర్ష్యను విడనాడాలి, నాది అనేది పోవాలి, నా కులం నా మతం నాది నాయాస్తని పుట్టినప్పుడు ఏ విధంగా వస్తామో పోయేటప్పుడు కూడా అదే విధంగా పోతాం. ఈ యొక్క సూక్ష్మాన్ని కనుక్కున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బుద్ధుడు. కాబట్టి ప్రతి ఒక్కరు బుద్ధిజంలో పోతే మనం తప్పకుండా మనల్ని మన కుటుంబాన్ని మన సమాజాన్ని ప్రేమించిన వాళ్ళు అవుతాం, ఆయన ఆశయాల్ని నెరవేర్చిన అవుతాం. ఈ అవకాశం ఇచ్చిన మన బహుజన సేన వ్యవస్థాపకులు మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు చాలా పవిత్రమైన దినము. ఎందుకంటే ఆ రోజు ఆ సమాజంలో ఉన్నటువంటి హింస అసమానతలను వ్యతిరేకించి రాజు పరిపాలిస్తున్న రాజు ఆ రోజుల్లో ఆయన ఆ రాజ్యాన్ని కూడా వదిలి భార్య బిడ్డలను వదిలేసి అర్ధరాత్రి వెళ్ళిపోయి లోక కళ్యాణం కోసం బోధు వృక్షం కింద జ్ఞానోదయం కలిగి ప్రపంచమంతా శాంతి సౌభ్రాతృత కోసం బాటలు వేసిన మహనీయునికి ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ కూడా ఈ స్వేచ్ఛ సమానత్వం కుల మతాలు అతీతంగా అందరూ సమానమని చెప్పేసి ప్రబోధించిన మహనీయుని జయంతి సందర్భంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆధ్వర్యంలో బుద్ధుని జయంతి పౌర్ణమి సందర్భంగా ర్యాలీ జరపడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు నిసార్ అహ్మద్ అన్న గారు, వైస్ చైర్మన్ జింకన్న గారు, మా తోటి కౌన్సిలర్లు అందరూ కూడా ఈ ర్యాలీకి రావడం జరుగుతున్నది. ఈరోజు ముఖ్యంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఏముందంటే ప్రపంచ మానవాళికి ఏదైనా ప్రకృతి ద్వారాతో మనకు మేలు జరిగిందంటే దానికి ముఖ్య కారకులు బౌద్ధ ధర్ములే అని చెప్పిందని బుద్ధుని ఆ రోజు ఆలోచన చేసి ఈరోజు ప్రపంచంలో కుల మతాలకు అతీతంగా తారతమ్యాలు లేకుండా ఈరోజు అంబేద్కర్ రాసిండే రాజ్యాంగం కూడా అది బుద్ధుని స్ఫూర్తితోనే ఈరోజు రాజ్యాంగం నడవబడుతున్నది. కాబట్టి మదనపల్లిలో కూడా బుద్ధుని స్ఫూర్తితో గౌరవనీయులు నిసార్ అహ్మద్ అన్న గారు చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు. ఇలాంటి వ్యక్తి మనకందరికీ కూడా నాయకత్వం వహించి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి కూడా మేమందరము కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి బుద్ధుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆలోచన విధానము ఎంతో కొంత సమాజంలో తీసుకుపోగలిగితే కొట్లాట్లు ఉండవు, తారతమ్యాలు ఉండవు, ఎత్తులు పల్లాలు ఉండవు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. చంద్రన్న గారికి అలాగే ఆనంద గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నందు భూదేవి శ్రీదేవి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వార్లకు పౌర్ణమి సందర్భంగా కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ఈవో రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవంగా స్వామివారి కళ్యాణం జరిగింది. అనంతరం ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అడ్డం పోతాను సైడ్ పోతాను. గోవిందా గోవిందా
సైడ్కి పోతుంది. ఇప్పుడు స్వామివారి నిశ్చితార్థం అంటే పెళ్లి జరిగేదానికి సాక్షిగా ఎవరైతే వచ్చినారో వాళ్ళందరూ పండితానాం స్వీకృత్యా సహాయకారవిగానాం స్వీకృత్యా ఇప్పుడు महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि सरसित नीलके सरोज हस्ते सर्वदेवताभ्यो नमः ध्यायामि आवाहयामि आचमनं समर्पयामि ओम सहस्रधीरु कदलीफलं निवेदयामि गुलगन्धं निवेदयामि नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः तद्विष्णो पराम्बरं सदा वस्त्रय అంతే
అమౌంట్ పేరు అవన్నీ రాలంటే తెల్లారుతుంది నువ్వు అలంబ్రాలు బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కల. ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి. ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. అనుభవం, అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హైయర్ సెక్షన్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ theory based lessons, computer classes for higher sections, abacus classes for primary sections, CCTV కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు RO మినరల్ వాటర్ సౌకర్యం, బస్సు సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య. నర్సరీ నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, రవీంద్రనగర్, కురవంక, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు గోవర్ధన్ భట్టార్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఆ కలియుగ దైవాన్ని తేరుపైన కూర్చోబెట్టారు. ఈ ఉత్సవాలు ఈ నెల 27వ తేదీ వరకు జరుగుతాయి. ప్రతిరోజు కలియుగ దైవం ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. పాపకి ఎక్కువ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని శ్రీ వేదాంత స్వరాజ్య ఆశ్రమం మరియు సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ శ్రీరామ చైతన్య స్వాములు కోరారు. నేడు మదనపల్లి పట్టణం నేరుగట్టివారిపల్లె కాట్లాటపల్లె రోడ్డు వద్దనున్న శ్రీ వేదాంత స్వరాజ్య ఆశ్రమం నందు 10వ తరగతి నందు మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలను, మహిళలకు చీరలు అందజేశారు. కాబట్టి హవనంలో ఉమ్మిన సౌభాగ్యంతో గ్రామం ఉంది. ఈ భస్మీపటమైన ఇంతటి అజ్ఞానాన్ని కూడా గురువు బోధ అనే జ్ఞానం భస్మీపటం. ఎవరండి? పూజిత మొదలు ప్రణవానంద స్వాముల దాకా 3 రోజుల నుంచి బోధిస్తూ ఉంది. కానీ ప్రయత్నిద్దాం. వారు అన్నట్టు 3 పూట్ల భోజనమే కాదు,
6 నెలల గ్రాసం అంటే ఆమె ఏ విధంగా చెప్పారో నాకు అర్థం కాలేదు, కానీ మననం అనేది శ్రవణ మనన నిధి ధ్యాస అట. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినట్టు ఉన్నారు. అమ్మాయి ఏదో బయట పోయిందంట, అందుకని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినారమ్మా. योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञयोरावृणीमहे गातुं यज्ञाय राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् मानुष्येभ्यः ऊर्ध्वं जिगातु भेषजम्. శ్రీ వేదాంత స్వరాజ్య ఆశ్రమం స్వామివారి యొక్క ప్రధానటువంటి ఆశయం ఏంటంటే, మానవుడి నాడు మానసికంగా నలిగిపోవటం, అశాంతికి గురి కావటం, ఎన్ని వనరులు ఉన్నా కానీ లోన మాత్రం శాంతి లేదు. మానవుడు వాంఛించేటువంటి చక్కటి జీవన విధానం, ఆరోగ్యకర జీవన విధానం, ప్రశాంత జీవితం రావాలని చెప్పనంటే అది ఒక తాత్విక జ్ఞానం ద్వారానే ప్రాప్తమవుతుంది. సరే, తత్వచింతన అనేటువంటిది పూర్వకాలంలో చిన్నప్పుడే ప్రసాదించారు పిల్లలు. అందుకే మనకి గురుకుల ఆశ్రమాలలో కూడా చిన్నతనంలోనే మరి ఈ జ్ఞానాన్ని వాళ్ళకి అందించేవారు. మనం వివాహం కాకపోతే బ్రహ్మచారి అని చెప్పి అంటారు. బ్రహ్మచారి అనే పదము ఎందుకు వచ్చిందని చెప్పని చిన్నతనంలోనే మన పిల్లలను ఆశ్రమాలలో చేర్పించేవారు. కనుక వారు సంస్కారవంతులు అయిన తర్వాతే గృహస్థులు అయ్యేవారు. గృహస్థాశ్రమం అని చెప్పినట్టు ఒక ఇతరంలో అనేక మంది సమీకరణకి ఆ గృహంలో అందరూ కూడా శాంతి సుఖముగా ఆనందంగా ప్రశాంతంగా జీవించాలని చెప్పాలంటే వారి మధ్యలో ఆధ్యాత్మిక నిపుణులు ఉండాలి. అందుకనే ఆ కాలంలో చిన్నతనంలోనే ఆశ్రమాలలో చిన్న పిల్లకాయలకు మనం యజ్ఞోపవీత ధారణ చేసి ఆశ్రమాలు పంపేవాళ్ళు. అందుచేత ఏంటంటే వాళ్ళు తర్వాత జీవితం సంసార జీవనంలో ప్రవేశించిన తర్వాత వాళ్ళు సుఖమయ జీవితం జీవించాలని చెప్పాలంటే దానికి కావాల్సింది సంపదలు ఒక ప్రక్క అవసరమై ఉన్నా కానీ సంస్కారం అనేటువంటిది ముఖ్యంగా ఉండాలి. అలాంటి ఆ సంస్కారమును భారతీయ సంస్కృతిలో చిన్నతనంలోనే వాళ్ళు ప్రసాదించి తర్వాత గృహస్థాశ్రమాల్లో ప్రవేశపజేసేవారు. అట్లా స్వామివారు కూడా గృహస్థులు, లక్ష్మణి గారు కూడా గృహస్థులై ఉండి చక్కటి జ్ఞానాన్ని సమాజానికి అందించినట్లయితే వారందరూ కూడా సుఖమైన జీవితాన్ని జీవిస్తారనేటువంటి భావన. రెండవది ఆధ్యాత్మికత, మరి దాంట్లో ధ్యానము జపము అనేటువంటివి మనసును ఎప్పుడు కూడా కంట్రోల్లో పెడతాం. ధ్యానం అనేది ధ్యానం నిర్విషయం మనహా ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ కూడా ధ్యానం ద్వారా మంచి ఆరోగ్యం వస్తుంది, మనస్సులో ఒక స్థైర్యం ఏర్పడుతుంది, తన జీవన విధానాన్ని చక్కగా నడుపుకోవడానికి మంచి శక్తి సామర్థ్యాలు ప్రసాదించేటువంటిది ఆధ్యాత్మికం. కాబట్టి మరి వారు ఎంతో కృషి చేసి సమాజం అంతటా కూడా ఇటు జ్ఞాన ప్రబోధాలను వారు అందించి అనేక మందికి గురు శిష్యుల యొక్క గురోపదేశం గావించి మరి ధ్యాన మార్గంలో జ్ఞానం ప్రయత్నించే విధానముగా స్వామి వారి యొక్క ఆశయము. కాబట్టి మానవ జీవితం ధరించాలి అన్నా, ప్రశాంత జీవితం అలవరాలన్నా, చక్కటి యొక్క ఆరోగ్యకర జీవితాన్ని జీవించాలన్నా దానికి మూల కారణం ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికం ద్వారానే మానవ జీవితానికి పరమావధి సిద్ధిస్తుంది. అలాంటి అంశాలు స్వామివారు చక్కగా ప్రవేశించిన విధానంలో శ్రీ అన్నయ్య తీర్థ స్వామి అనేటువంటి యొక్క మార్గంలో అందరూ కూడా ప్రయాణం చేసి వారి యొక్క ఆశయానుగుణ్యముగా అందరూ ఆరోగ్యకర జీవితాన్ని, ప్రశాంత జీవితాన్ని జీవించే విధానముగా కలగాల్సి ఉంటుంది.
శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తేరు అత్యంత వైభవంగా జరిగింది. ఆలయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తేరు కార్యక్రమంలో పాల్గొన్నారు. మదనపల్లి పురవీధులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల కౌంటింగ్ రోజున ఏ ఒక్కరు బాణసంచా పేల్చరాదు. ఆర్డీఓ హరిప్రసాద్ స్పష్టం. ఆ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్న ఆర్డీఓ. వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి తేరు ఉత్సవం గోవిందనామస్మరణతో మారుమ్రోగిన మదనపల్లి వీధులు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.